చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, చెట్టుతో ఉండే కాయలు ఉన్నయచ్చు కదా! మరి అంటు కట్టే ఆలోచన మీకెందుకొచ్చింది అని అడుగుతున్నారు. ఫస్ట్‌లో అయితే చెట్టు చూడండి. చెట్టు ఎంత పెద్దగా ఉందో, మా తోటలో అన్నింటికంటే పెద్దగా ఉంది కదా! ఈ చెట్టు. మేము చెట్లు బూడ్చినప్పుడును తర్వాత 3 ఏండ్లకి కాయలు కాస్తాయి కదా! కాయలు కాసిన తర్వాత చెట్టేమో విశాలంగా ఉంది గానీ, కాయలు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి. అవి తినడానికి అంత టేస్ట్ కూడా అనిపించలేదు. అయ్యో! చెట్టేమో పెద్దగా అయింది గానీ, కాయలు మాత్రం వేరేగా ఉన్నాయి. వీటిని మార్చేదెలా అని చానా బాధపడ్డాము. దానికి కారణం ఏంటంటే, చెట్లు పూడ్చిన 2 సంవత్సరాలకే నీళ్ళు లేకపోవడంతో కొని మరీ నీళ్ళు వేసుకొని పెంచుకున్నాము. వీటికి మార్పు కోసము ఇలా బాధలోంచి ఏవైనా ఆలోచనలు పుడతాయి అంటారు కదా! ఆ ఆలోచనలోంచే ఈ అంట్లు కట్టుకుందామనే ఉద్దేశంతో కాయలయిపోయిన తర్వాత జూన్ నుంచి మొదలుపెడితే ఆగస్టు వరకు అంట్లు కట్టుకోవచ్చు. మొత్తానికి ఈ చెట్టుకు తగ్గ కాయలైతే తయారైపోయినాయి. ఎన్ని రకాలు ఉన్నాయి కదా అసలు!